అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 7 సంవత్సరాల వయసు గల బాలిక రిషిక ప్రియ అనే అమ్మాయి నిన్నటి రోజున తప్పిపోయి ఈ రోజు ఉదయం శవంగా మారి దొరికిన ఘటన యావత్ మదనపల్లిలోనే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రజలందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయడం చాలా బాధాకరం. 7 సంవత్సరాల చిన్నారి అంటే అభం శుభం తెలియని చిన్నారి చంపేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎవరైతే నిందితుడు కులవర్ధన్ అనే వ్యక్తి ఉన్నాడో, ఎవడైతే ఇంత అఘాయిత్యానికి ఇంత నీచానికి పాల్పడ్డాడో ఆ వ్యక్తిని వెంటనే ఉరిదీయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని అలాగే సంబంధిత అధికారులను కోరడం జరుగుతుంది. ఎందుకు కలెక్టర్ గారిని కోరడం జరుగుతుందంటే, కలెక్టర్ గారు జిల్లా మెజిస్ట్రేట్ గారు, కలెక్టర్ గారు అనుకుంటే ఆయనకి జిల్లా జడ్జిగా వ్యవహరించి అతనికి ఆ శిక్షణ అయితే వెంటనే అమలు చేయొచ్చు. ఎందుకు అమలు చేయాలనుకుంటే, నిందితుడు కులవర్ధన్ అనే వ్యక్తి ఉన్నాడో, ఈ కులవర్ధన్ అనే వ్యక్తి ఏం సౌమ్యుడు కాదు, వీడు పరమ నీచుడు. ఆ చుట్టుపక్కల విచారిస్తే గతంలో కూడా 2-3 మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి, తరచూ గంజాయి తీసుకుంటుంటాడని చెప్పి, జులాయిగా తిరుగుతూ ఆ గంజాయి మత్తులో అనేక అరాచకాలు నిందితుడు సృష్టించాడని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే ఈ కులవర్ధన్ అనే వ్యక్తికి వెంటనే శిక్ష పడాలా. ఇతనికి రాజకీయ పలుకుబడి ఉంది. మదనపల్లి లోకల్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే లీడర్లు ఉన్నారో ఆ లీడర్లు, ఎవరైతే అధికార పార్టీ లీడర్లు ఉన్నారో ఆ లీడర్లకి ఈ కులవర్ధన్ అనే వ్యక్తికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అలాగే ఈ కులవర్ధన్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే అధికారం ఉన్నారో, అధికార పార్టీలో ఉన్నారో ఆ నాయకుడు ఫోటోను కూడా చేతి మీదనో గుండె మీదనో వేసుకొని నాకు అధికార పార్టీ నాయకుల బలం ఉందని చెప్పి కూడా ఆ చుట్టుపక్కల పరిసరాలలో కూడా చాలా అఘాయిత్యాలు చేశాడు. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడు. కాబట్టి తనకు ఆ నేర చరిత్ర ఉంది. కాబట్టి ఎలాంటి అధికార పార్టీ ప్రలోభాలకు కానీ దేనికి లొంగకుండా అతనికి వెంటనే శిక్ష పడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏమి, రాష్ట్ర గవర్నమెంట్ అయితే ఏమి, చిన్న పిల్లల పట్ల, ఆడపిల్లల పట్ల ఎవరైతే ఇలా నీచంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే ఇలాంటి అగత్యాలకు పాల్పడుతున్నారో వాళ్ళకి వెంటనే శిక్ష పడి జీవితంలో ఇంకో వ్యక్తి ఎవరు కూడా అలాంటి పనులు చేసేదానికి భయపడే విధంగా చట్టాలను కూడా తీసుకురావాలని చెప్పి గతంలో ఎన్నోసార్లు భోజన యువసేన వివేస్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు మీరు ఇప్పుడున్న శిక్షలు, మీరు చేస్తున్న శిక్షలు వాళ్ళకి సరిపోవడం లేదు, ఎవరు భయపడటం లేదు. వాళ్ళకి భయపడే విధంగా బహిరంగంగా వాళ్ళు ఉరి తీయాలా, వాళ్ళకి బహిరంగంగా శిక్ష పడాలా, వెంటనే శిక్ష పడాలా అని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. గంజాయి మత్తులో ఈ పని చేశాడా అని చెప్పి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు గంజాయి మత్తులోనే మా పాప హత్యకి గురైందని చెప్పి కూడా చాలా బాధపడడం జరుగుతుంది. మరి గంజాయి మత్తులో ఇది ఒకటే కాదు, మదనపల్లిలో గతంలో 2-3 మర్డర్లు కూడా జరిగినాయి. ఇంత పెద్ద ఎత్తున గంజాయి దొరుకుతున్నా కూడా, ఆ గంజాయి వల్ల హత్యలు జరుగుతున్నా కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మదనపల్లిలో వాటిని మనము కట్టడి చేయాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంది. పోలీసు వ్యవస్థ అప్పుడప్పుడు గంజాయి దొరుకుతూనే ఉంది, వాళ్ళని పట్టుకుంటూనే ఉన్నారు, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు, వాళ్ళు రిమాండ్కి పంపిస్తూనే ఉన్నారు. కానీ కేవలం వాళ్ళు పట్టుకొని రిమాండ్కి పంపించడాలు అవే కాకుండా, గంజాయి అనేది మదనపల్లిలో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో దొరకకుండా వాటిని కట్టడి చేసే విధంగా కూడా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ, వాళ్ళకి బహిరంగంగా శిక్ష పడాలా, వెంటనే శిక్ష పడాలా అని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. మీరు గమనిస్తే న్యాయ వ్యవస్థ, భారతదేశంలో న్యాయ వ్యవస్థ నేను తప్పులు పట్టడం లేదు, కానీ కొన్ని కేసులు 2002లో ప్రత్యూష గారి కేసు 2002లో జరిగితే ఈ రోజు సుప్రీంకోర్టులో హీరింగ్ వచ్చింది. దాదాపుగా 24 సంవత్సరాలు ఒక కేసుకి పడుతుంటే నేరాలు చేసేదానికి ఎవరు కూడా వెనకాడటం లేదు, భయపడటం లేదు. కాబట్టి వెంటనే ఇలాంటి సెన్సిటివ్ విషయాలు, ఇలాంటి నీచమైన విషయాలకైనా కూడా వెంటనే
శిక్ష పడి వాళ్ళకి ఉరశిక్ష పడే విధంగా చట్టాలు తేవాలని చెప్పి న్యాయబద్ధంగా ఎవరైతే కులవర్ధన్ ఉన్నాడో ఆ న్యాయబద్ధంగా కులవర్ధన్ కూడా శిక్ష పడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం ఏమి చేసినా కూడా వాళ్ళ బిడ్డను మనం తిరిగి తీసుకురాలేము, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని కూడా మనం ఏం చేసినా కూడా తీసుకురాలేము. కాబట్టి కనీసం ఆ కులవర్ధన్ అనే వ్యక్తికి ఉరిశిక్ష పడితే వాళ్ళ తల్లిదండ్రుల ఆత్మ శాంతి కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, కులవర్ధన్ అనే వ్యక్తిని వెంటనే ఉరి తీయాలని చెప్పి, అలాగే గంజాయి మత్తులో చాలా అరాచకాలు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మదనపల్లిలో గంజాయిని వెంటనే కట్టడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ